వైపరీత్యం టెన్షన్ కోసం ఎలా ఉంది వ్యాపారం ఎలా ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ అమ్మా ఇస్తామమ్మా కొంచెం టైం పడుతుంది కరెక్టే. అంటే ఏప్రిల్ తర్వాత కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత తప్పకుండా ఈ 50 సంవత్సరాలు చేసేస్తాం, పూజ చేస్తాం, డెఫినెట్గా పూజ చేస్తాం. కరెక్టే. వాళ్ళు గతంలో అద్భుతంగా చేయాల్సిన కార్యక్రమం వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు పొరపాటు జరిగింది. ముఖ్యమంత్రి గారు వచ్చి బ్లెస్ చేశారు స్టార్టింగ్. అదే సంత కదా అన్న. ఒక 10 నిమిషాలు చేస్తా. అయినా ప్రస్తుతం సదరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సదరం సర్టిఫికేట్ అయిన తర్వాత మిగతా పెన్షన్ టేకప్ స్కూల్ దాటిన తర్వాత పెన్షన్ బాగానే వస్తుందని ఇబ్బంది లేదు కదా. మంచిగా ఉండాలి. గుర్తుపెట్టారు కాబట్టి ఆయన పాపం మంచిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. బాగున్నారా? ప్రభుత్వం నుంచి సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయా? ఇప్పుడు అవన్నీ బాగా అన్ని క్లీన్ చేస్తున్నారు. కాలువలన్నీ ట్రాన్స్కో ఒకసారి వాకింగ్ అది మెల్లగా రోజు పికప్ చేయండి. కార్డు లేదా? కార్డు కూడా లేదు. మొన్న ఒకసారి ఆపరేషన్ అయిందండి. మీకు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు 10 పేరు శాంక్షన్ చేశారండి. చేశారు. అది మాకు గుర్తుందండి. తహసీల్దార్ గారు ఇక్కడే ఉన్నారు. మీ పేరు మీద పొరపాటున వచ్చిన భూమిని మార్చారా? అయిపోయింది కదా, క్లియర్ గా ఉంది కదా. సో మీరు ఫాలో అప్ చేయండి. మీరు చేపిస్తాను. ఇల్లుంటే సార్ మాకు ఏమి అద్దెలు కట్టుకోలేక పిల్లలు మీ అడ్రస్ వివరాలు అవన్నీ నమోదైనా కరెక్ట్గా? ఆధార్ కార్డు ఉందా? అన్నీ ఉన్నాయి సార్. ఇవ్వండి వివరాలు ఇవ్వండి. 8645 ఏం పేరు ఇది? ఇప్పుడు అది కాదు, గవర్నమెంట్ అనేది ఎప్పుడు కూడా నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ. ఓకేనా? మీరు ప్రభుత్వం నుంచి ఎటువంటి కార్యక్రమాలు కావాలన్నా మీకు కావాల్సిన సేవలు కానీ కొంచెం అవగాహన తెచ్చుకొని మీరు అడగండి, అడిగి చేయించుకోండి. ఎవరు పట్టించుకోలేదన్న మాట అనబాకండి. ఎందుకంటే మనం కూడా వెళ్ళాలి, చేయించుకోవాలి. ఇప్పుడు మేము వచ్చాం అందరం మీ దగ్గరికి. ప్రభుత్వ యంత్రాంగం ఏం పర్లేదు, ప్రభుత్వ యంత్రాంగం అంతా వచ్చింది. మొదట్లో పెట్టాం సార్, మున్సిపాలిటీ వాళ్ళు పెట్టించారు. అవును అవును ఆగిపోయినాయి. కోఆర్డినేట్ గారు ఏం పర్లేదు నాకు అర్థమైంది. నేను వచ్చాను, గుంపు గురైనప్పుడు నేను వచ్చాను, నాకు గుర్తుంది. చేయాలి ఎన్నిసార్లు తిరిగిన ఆయనకి అంతలా ఎక్కలేంతనం. ఓట్లకు వచ్చేటప్పుడు మాత్రం బాగా వచ్చి అడిగాడు. తప్పు కదండి. ఇప్పుడు రైతులు మా పొలం పాడైతే 5 ఏళ్ల నుంచి మాకు పంట లేదు. 10 బస్తాల కౌలు ఏటా 24 ఏళ్ళు 25 ఏళ్ళు కౌలుకి ఇచ్చుకునేవాడు. అసలు నాటు కూడా నాటుకోకుండా వదిలేసేసారు. 5 ఏళ్ల నుంచి అట్టకపోతుంది. నాకు అర్థం అవుతుంది. వారం రోజులు టైం ఇవ్వండి. హౌసింగ్ అండ్ రోడ్డేశారు కదా, ఆ రోడ్డు పడితే అది మునిగిపోయిందని మా పంటలు పంటలు మానేశారా? 10 బస్తాలు ఇచ్చారు. ఏడాదికి ఒకళ్ళు వస్తున్నారు, మారిపోతున్నారు. మేము చేయలేమని మా పరిస్థితి ఎంత దారుణం ఉంది సార్. అవగాహన లేకుండా చివరి నుండి చివరికి ఫ్లాట్లు వచ్చారండి. నీళ్ళు వెళ్ళి మురికాలకు పడేయండి. పడితే మేము ఎట్టా పట్ట తిప్పలు పడి చేస్తున్నాం కానీ వాళ్ళు చూస్తున్నారు. మేము వెళ్తే డైలీ వస్తాడు. నేను అసలు బాధపడుతున్నాము. ఇంత దుర్మార్గం. మరి కాలువ తీసుకొచ్చి సరిపోయింది. ఏదే కాదండి. అసలు ఎమ్మెల్యే అండి ఏం పనులు
ఊళ్ళో ఇంటి పక్కన ఉండి మళ్ళీ మా ఇక్కడ వీళ్ళు తప్పకుండా చేయాలి. నేను మాట ఇస్తాను, ఆ వారం రోజులు టైం ఇవ్వండి. తహసీల్దార్ గారు ఆయన ఇరిగేషన్ అదేవిధంగా హౌసింగ్ వాళ్ళ ఇద్దరిని తీసుకెళ్ళి ఇమీడియట్గా చేపిస్తాను. దాని తర్వాత నేను కూడా చూస్తాను. వారం టైం ఇవ్వండి అమ్మా, తప్పకుండా చేసి పెట్టండి. మాది తర్వాత కోఆర్డినేట్ చేసి స్ట్రీట్ లైట్స్ నేను మీకేదో వస్తుందా ఇట్లా కటింగ్ మున్సిపాలిటీ చేయాలి. అంటే అది వీళ్ళు కాదా ఈ లైన్ మీదేనా? ఈవినింగ్ వచ్చి చెక్ చేసి ఏవైతే మిస్సింగ్ ఉన్నాయో రేపు మార్నింగ్ కల్లా వేయండి. ఓకేనా? పెండింగ్ పెట్టద్దు, రేపు అయిపోవాలి వర్క్. కంపల్సరీగా వాళ్ళకి ఆర్థిక సాయం వచ్చేటట్టు మీరు చేయాలి. అవ్వాలి హౌస్ పెన్షన్ మొన్నటి నుంచి అక్టోబర్ నవంబర్ నుంచి ఇస్తున్నాం. వాళ్ళకి స్టాగ్నేషన్ లేకపోతే చెప్పు మొత్తం తిరగలే అక్కడ పార్క్ చేపిస్తున్నాం. వర్క్ మొదలు ఈ సమ్మర్కి అయిపోతుంది. కాలేజ్ దగ్గర చాలా బాగా చేపిస్తున్నాం. అదనంగా మీరు అన్నట్టు ఇక్కడ దగ్గరలో వాకింగ్ ట్రాక్ అనేది ఇప్పుడే చెప్పాను కమిషనర్ గారు. ముందు ఇది క్లీనప్ చేపిద్దాం. క్లీనప్ చేపించి అవకాశాన్ని బట్టి మనం కాలేజ్ ఎక్స్పెక్ట్ అసలు ఈ రోజు మాక్సిమం కంప్లైంట్ అనకూడదు, మాక్సిమం సజెషన్ అందరి అయింది అదే వాకింగ్ ట్రాక్ గురించి. తప్పకుండా ఈ సమ్మర్లో చేపిద్దాం. తప్పకుండా చేపిస్తాం. ఫస్ట్ క్లీనప్ జడ్జి గారు ఎట్లా దారుణంగా ఎట్లా వదిలేసారు? ఎవరు ఇక్కడ బాధ్యత లేదా మీకు? అనవసరంగా మీరు ఇట్లా పని చేయడం వల్ల అందరికి చెడ్డ పేరు వస్తుంది. ఇంకోసారి ఇట్లా కనపడకుండా దయచేసి చూసుకోండి. మీరు అట్లా పొరపాటు చేయబాక, అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే जिंदगी तमाम नफरत से लोग हैं, समझे ना? तो लोग आप कितने बार बोला मैं केसेस क्यों नहीं बनाया, कंप्लेंट क्यों नहीं लिए? మీరు ఇచ్చారమ్మా కంప్లైంట్ ఇచ్చారా? 35,000 తీసుకున్నారంట. ఇది కాకుండా మళ్ళీ డబ్బులు తీసుకున్నారంట. ఎక్కడ ఇచ్చారు? హైదరాబాద్లో ఇచ్చారు, నేలపాట ఇచ్చారు, అదే సిరిపురంలో ఇచ్చారు. అక్కడ ఏం లేదు కదమ్మా, ఏం లేదు అక్కడ, ఏం జరగలేదు. వచ్చి మోసం అవుతుంది. మీరు కంప్లైంట్ తీసుకొని రిజిస్టర్ చేసి ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు పిలిపించండి, తీసుకోండి. కంప్లైంట్ ఆమె ఇప్పటివరకు అట్లా ముగ్గురు ఇచ్చారంట గ్రూప్ లోంచి డబ్బులు. అక్కడ ఏమీ జరగలేదు, బేస్మెంట్ లెవెల్ కూడా చేయలేదు. వాళ్ళు పనులు డబ్బులు మాత్రం తీసుకున్నారు. ఎన్నోసార్లు చెప్పాను వీళ్ళు కంప్లైంట్ బుక్ చేయమని, బుక్ చేయడం లేదు. డూయింగ్ ఇట్ టు ప్రొటెక్ట్ హిజ్ ఓన్ డిపార్ట్మెంట్. ఎక్కడ పోయినా పాప అమాయకులలో 35,000 ఇచ్చాం, 50,000 ఇచ్చాం అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పాను కేసు బుక్ చేయండి ముందు. అసలు ఇంత అన్యాయం ఎట్లా వదిలేస్తారు మీరు? కంప్లైంట్ తీసుకుని మీరు హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటారు. గుడ్ మార్నింగ్, నమస్తే. ఎలా ఉన్నారు? ఏంటి ఒక మాట ప్రదేశ్ మన దేశంలో మన స్కూల్ పేరు ఏంటి? మన నేషనల్ బోర్డ్ ఏంటి? అలర్జీస్ ఏమన్నా? స్కిన్ అలర్జీస్ ఏమి? ఇలా మున్సిపల్ స్కూల్కి వెళ్ళేటట్టు మీరు ట్రాన్సాక్షన్ చేయాలి. అదే అన్నా మీరు అట్లా ఆఫీస్ సౌకర్యాలు బాగున్నాయా? కాలువలు అయితే చేస్తున్నారా?
పడాలి అమరండి పేరెంట్స్ అన్న ఏవై కింద ఇచ్చేసి నెక్స్ట్ మంత్ నుంచి మొదలు నేను ఇవ్వచ్చు కదా కాలువలు ఇవన్నీ జాగ్రత్తగా వస్తున్నారా ఆధార్ రేషన్ కార్డు ఈ గ్యాస్ కనెక్షన్ 3 ఉన్నాయా లేవా మీరు ఉన్నాయి కదా ఆఫీస్లో కోఆర్డినేట్ చేయండి ఇమీడియట్గా చెక్ చేస్తారు ఫెడరల్ ఆఫీస్లో డేటాబేస్ చూడండి ఎందుకు రాలేదు అది గ్యాస్ కనెక్షన్ చెప్పండి రెండు ఎందుకంటే కరెంట్ ఇవ్వాలి లైట్ ఇవ్వాలి ఇంకోటి వాటర్ అక్కడ నుంచోటానికి కానీ బడ్జెట్ లోపల కూర్చోండి అక్కడ కూడా అక్కడ ఎక్కడ నుంచొని ఎవరు ఎడకెళ్ళి చేసుకుంటారు చనిపోయినప్పుడు అక్కడ పడుకోవడానికి మీరు రేపటికల్లా విజిట్ చేయండి యూ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఇమీడియట్గా వాటర్ కనెక్షన్ వచ్చినట్టు చూడండి హ్యాండ్ పంప్ అవసరం అయితే కమిషన్ ఇస్తారు హ్యాండ్ పంప్ ఇంకోసారి ప్రజల నుంచి నాకు ఇప్పటి కంప్లైంట్ రాకూడదు సరేనా అందరూ కూడా అందరి గురించి మాట్లాడుతున్నాను మీ 5 గురించి ఎందుకు వాళ్ళ ఆవేదనతో 15 రోజులు చెప్పుకున్నారు పట్టించుకోవడం చెప్తున్నారు మీరు ప్రైమరీ సోర్స్ మీ దగ్గర రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీరు ఇమీడియట్గా పాస్ ఆన్ చేస్తే ఫాలోఅప్ యాక్షన్ అనేది కమిషనర్ డైరెక్ట్ చేస్తారు అన్నా ఇది చాలా పాపులేటెడ్ ఏరియా ఈ ఏరియాలో మీరు అట్లా పొరపాటు చేయవద్దు ఉంటే ఇంకా ప్రభుత్వ పాఠశాలలో మున్సిపల్ పాఠశాలకు మనం చేసేది ఏముంటుంది ఎవరు దృష్టి తీసుకెళ్ళారు మీరు అంతమంది సీఎల్కి ఎవరు ఇచ్చారు శాంక్షన్ సీఎల్కి మీరే కదా మీరే ఆథరైజ్ చేసి ఉంటారు కదా సీఎల్ ఎట్లా ఇచ్చారు మీరు అంతమంది సీఎల్ ఎట్లా చేశారట మీరు ఎందుకు ఇచ్చారు మీరు అట్లా సీఎల్ ఏడుగురికి ఎట్లా ఇచ్చారు సీఎల్ పాఠశాలలో మీరు డిసిప్లిన్ ఉంటేనే కదా పిల్లలు డిసిప్లిన్ ఉండేది ఇంతమందికి ఎట్లా ఇచ్చారు మీరు సీఎల్ 1 2 3 4 ఎక్కడ అమ్మా మీరు వాళ్ళ తరఫున మీరు అఫిడవిట్ తీసుకుని మాట్లాడటం మీరు కదా శాంక్షన్ అథారిటీ సీఎల్ అప్రూవ్ చేశారు మీరేనా ఎందుకు ఇచ్చారు మరి వాళ్ళకి సీఎల్ ఇస్తారు జనాల్లోనే మనకు ఒక రోల్ మోడల్ గారు కూడా స్కూల్ మీరు ఇట్లా చూసుకుంటే ఎట్లా టేక్ ఫోటో రైట్ మెమో tomorrow in media see I want the DO to give an explanation ఇది వాళ్ళు డిసిప్లిన్ కావాలి డిసిప్లిన్ లేకపోతే ఏం పేరు कहाँ पे रहते हैं नारायणपुर में रहते हैं अभी नारे स्कूल कैसा है पढ़ाई रहता हूँ ये लाइन అన్ని టెస్ట్లో 10 out of 10 10 out of 10 భాషలో నువ్వు బాగా మాట్లాడతావా కంగ్రాచులేషన్స్ వెరీ గుడ్ 10 out of 10 that's very good
మా దృష్టి కూడా తీసుకుండి ఇబ్బంది ఏమి లేదు. ఓకేనా? మీరు ఆ విధంగా ధైర్యం ఉంటే మిమ్మల్ని చూసి చిన్న సెక్షన్స్ 8th కానీ 9th కానీ వాళ్ళు కూడా ధైర్యం ఉంటారు. అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి. హౌస్ కేసు రాసుకోండి. 399లో 319 ఉన్నారు. వెరీ గుడ్. సార్ నేను ఎగ్జామ్ చేపిస్తాను. లాస్ట్ ఎక్కడ ఇదన్నీ ఏప్రిల్ తర్వాత మాట్లాడతాం. ఇంకేమైనా వచ్చేదా ఇదివరకు? తర్వాత పొదుపు సంఘాల నుంచి కొన్ని రుణాలు వచ్చేట్టు చేపిస్తాం. చాలా చేసేవయ్యా. ఇప్పుడు పెట్టుకోలేదా మీరు స్కీమ్లో? పెట్టుకుంటే ఇల్లు కట్టినాను అన్నీ చేసేవయ్యా. కట్టిస్తానన్నాడు అబ్బాయి ఇచ్చేస్తాం. వారం 10 రోజులు మొదలు పెడతాం. వాట్సాప్ నెంబర్ ఒకటి, ఆ నెంబర్ నమోదు చేసుకుంటే మీకు వాట్సాప్లోనే మీకు సర్టిఫికేట్ వస్తుంది. నా పేరు ఇవన్నీ ఒకసారి చెక్ చేస్తున్నారు. అది అయిపోయినాక ఇచ్చేది ప్రస్తుతం ఏ పెన్షన్ వస్తుందో చేపిద్దాం. ఒక 4 రోజులు ఓపిక పట్టండి. అవును, మొత్తంలో చేస్తానన్నాం. ఇక్కడ కూడా అది టేకప్ చేస్తాం. వస్తుందా? చెరువు కట్ సైడ్ ఒకటిలోకి వస్తుంది. తర్వాత ఏమైనా ఆరోగ్యం నీకిందా? షుగరా? అయితే ఎట్లా? రైట్ అమ్మా, వస్తానమ్మా. జాగ్రత్త ఉన్నావా? పొదుపు సంఘాలు ఉన్నావా? ఉన్నావు. ఏమొచ్చింది? లీకేజ్ ఏమైనా వచ్చిందా? పెన్షన్ ఎలిజిబుల్ రాదు. పొదుపు సంఘాలు వాళ్ళకి మనం ఆర్థికంగా సాయం చేసినట్టు తీసుకోండి. అలానే పనులు మొదలు పెట్టిస్తాం. కౌలు చేస్తాను. ఎప్పుడు మొదలు పెడతాం? డెఫినెట్గా మళ్ళీ సరదాగా అన్నం వెళ్తాం. అందిస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో తెనాలి పురపాలక విభాగం నుంచి మేము అందించాల్సిన పారిశుద్ధ్యం గురించి లేదా రోడ్ల నిర్మాణం గురించి, వీధి దీపాల గురించి ప్రజల దగ్గర నేరుగా వెళ్ళి పరిపాలన యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇది మా జవాబుదారితనం, నిజాయితీగా ప్రజలకు ఏ విధంగా మాట ఇచ్చామో ఒక పారదర్శకంగా మేము చేయాల్సిన కార్యక్రమాలు అందరినీ సమానంగా చూసుకునే విధంగా, ఇక్కడ పార్టీలతో కానీ కులాలతో కానీ మతాలతో కానీ సంబంధం లేని విషయంగా ప్రతి ఒక్కరికి సమానంగా ప్రభుత్వం అందిస్తున్న సహాయం కార్యక్రమాలన్నీ కూడా అందాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం ఇది. వాస్తవానికి ఈరోజు ఐతానగర్లో పర్యటిస్తున్నప్పుడు ఇంకా చాలామంది పాపం లబ్ధిదారులు ఎవరైతే గతంలో కొంతమంది పెన్షన్లు తొలగించారు, కొంతమందికి ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలు ఈ రోజుకి కూడా వాళ్ళకి ఏ ప్రాంతంలో ఉందో ఏందో వాళ్ళకి చూపించని పరిస్థితి. అదేవిధంగా లబ్ధిదారులు పాపం కొంతమంది 50,000 రూపాయల వరకు వెచ్చించినా కూడా కనీసం ఆ ఇల్లు ఏ స్థాయికి వచ్చిందో, లెంటర్ లెవెల్కి వచ్చిందా, బేస్మెంట్ లెవెల్కి వచ్చిందా, దాని గురించి కూడా సమాచారం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీటితో పాటు మౌలిక సదుపాయాలు, డ్రైనేజ్ పారే విధంగా, కాలువలు ఇంకా సక్రమంగా మేము శానిటేషన్ పెంచే విధంగా, ఐతానగర్లో ఉన్న పార్క్స్ అన్నింటినీ కూడా ఆధునీకరణ చేసేటట్టు నేను చైర్పర్సన్ గారు కూడా రిక్వెస్ట్ చేశాను. అది రాబోయే సమావేశంలో తప్పకుండా దానిపైన ఒక నిర్ణయం తీసుకుని ఇక్కడ ఉన్న పార్క్స్ని అవుతున్నాయో ఇంకా సుందరీకరణ చేయడమే కాకుండా వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయమని ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ అడిగారు. సో తప్పకుండా 1,35,00,000 రూపాయలతోటి మనం ఫైకస్ పార్క్ అక్కడ మన వాటర్ ట్యాంక్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. అది వేసవికాలం కల్లా పూర్తి చేస్తాం. చిన్నరావూరులో ఏ విధంగా పార్క్ నిర్మాణం చేసామో అదేవిధంగా ఐతానగర్లో కూడా ఒక అద్భుతమైన పార్క్ నిర్మాణం పనులు ప్రారంభం అవబోతున్నాయి. ఈ తరుణంలో హయ్యర్పేటలోను, తర్వాత మనకి ఐతానగర్లో స్కూల్ పక్కన ఉన్న చెరువు
రెండు కూడా అభివృద్ధి చేసే విధంగా ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఒక ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వం తరఫు నుంచి చేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రంలో 3 సంవత్సరాల లోపున్న బిడ్డలు ఎవరైతే పాపం ఈ కుటుంబాల నుంచి రేపటి రోజున మళ్ళీ పాఠశాలకి వెళ్ళే విధంగా ఒక కార్యక్రమం చేయాలి. నేను చైర్పర్సన్ గారిని, కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. అవసరమైతే మన మున్సిపల్ కౌన్సిలర్స్లో ఒక సబ్ గ్రూప్గా ఫామ్ అయ్యి, సబ్ కమిటీగా ఫామ్ అయ్యి ప్రతి అంగన్వాడీ కేంద్రం, పాఠశాలని వాళ్ళు సందర్శించి వీలైనంత వరకు మనం ప్రోత్సహించే విధంగా, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో, మున్సిపల్ పాఠశాలలో ప్రత్యేకంగా ఉన్న వసతులు, సౌకర్యాలు ప్రైవేట్ పాఠశాలల కన్నా మెరుగ్గా ఉన్నాయి. అద్భుతమైన టీచర్లు ఉన్నారు, అన్ని విధాలుగా వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, రక్షత మంచినీటి అవకాశం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆ పిల్లల్ని మనం రేపటి రోజున అంగన్వాడీ కేంద్రాల నుంచి మున్సిపల్ పాఠశాలలో వచ్చి చదువుకునేటట్టు ఒక కార్యక్రమం తప్పకుండా మనం స్టార్ట్ చేయాలి. ఇది కరెక్ట్ టైం అని నేను భావిస్తున్నాను. చైర్పర్సన్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో అన్ని వార్డులో కూడా ఈ విధంగానే మనం ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యల పరిష్కారం కోసం, అక్కడ చిన్న చిన్న అవసరాలు కూడా పాపం చాలామంది ఉన్నారు, కష్టపడి జీవించే మనుషుల్ని ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. పొదుపు సంఘాల్లో కొంతమంది ఉన్నారు. ఆ మహిళలకి అవసరమైతే ఈ బ్యాంక్ లింకేజ్ పెంచే విధంగా, తద్వారా వాళ్ళు చేసుకున్న చిన్న బడ్డీ కొట్లు కానివ్వండి, లేకపోతే కుట్టు మెషిన్లు కానివ్వండి, వాళ్ళు చేసుకున్న చిన్న చిన్న వ్యాపారాల ద్వారా మరింత ఆదాయం పెరిగే విధంగా ఒక కార్యక్రమం మనం తెనాలి మున్సిపాలిటీలో చేపట్టాలి. సో ఈ వార్డు పర్యటనలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో మనం ఖచ్చితంగా నేను మాట ఇస్తున్నాను, రాబోయే రోజుల్లో ఎవరు ఊహించని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. వాటితో పాటు సంక్షేమం కూడా ఎక్కడా లోటు లేకుండా అందరికీ మనం అందించే విధంగా తప్పకుండా మేము అందరం కూడా ఒక టీమ్ ఎఫర్ట్ తోటి ముందుకెళ్తాం.